హలో గాయ్స్, మనము ఇప్పుడు ఈ కడాయి షేప్లో ఉండేటువంటి ఈ స్టీల్ కుక్కర్ ఫ్రమ్ ప్రెస్టీజ్ ట్రై ప్లే స్టీల్ కుక్కర్ని ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం రండి. 5 లీటర్స్ కుక్కర్ అయితే నేను ఆర్డర్ పెట్టాను, కానీ బాక్స్ చూడగానే చాలా చిన్నగా అనిపించింది. సో ఓపెన్ చేస్తే మనకైతే ఫస్ట్ ఈ లిడ్ అయితే ఉంటుంది, అలాగే పక్కన మనకు ఒక చిన్న విజిల్ అయితే ఇస్తారు. చూస్తున్నారు కదా, ఈ ప్యాకేజ్లో మనకైతే విజిల్ వస్తుంది. ఈ కుక్కర్ మూతకైతే 3 వాల్వ్స్ అయితే ఇస్తారు. మధ్యలో ఉండే వాల్వ్ వచ్చేసి విజిల్కి, అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ప్రెషర్ వాల్వ్, అండ్ రైట్ సైడ్ రెడ్ వాషర్లో ఉండేది వచ్చేసి ప్రెషర్ ఇండికేటర్. ఇప్పుడు ఈ ప్రెషర్ ఇండికేటర్ ఎలా వర్క్ అవుతుందంటే, మనకి కుక్కర్లో ఏమైనా ప్రెషర్ ఉన్నప్పుడు ఆ నెట్ అనేది పైకి వస్తుంది అనమాట. ఇప్పుడు మెయిన్ ఐటమ్ కడాయి. ఈ కడాయి స్టీల్తో చేశారు కాబట్టి చాలా హెవీగా అయితే ఉంది. సో ఇక్కడ ఈ హ్యాండిల్ పైన అయితే ప్రెస్టీజ్ వల్ల లోగో బ్రాండింగ్ అయితే ఇచ్చారు. సో కవర్ తీసిన తర్వాత ఇది స్టీల్ కుక్కర్ కాబట్టి చాలా మెరుస్తుంది. ఇప్పుడు ఈ కడాయిని తిప్పి చూస్తే మనకైతే ఈ ప్రెస్టీజ్ వల్ల లోగోని అయితే ప్రింట్ చేశారు. దాంతోపాటు ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అంటే ఈ మోడల్ పేరు వచ్చేసి స్వచ్ ట్రైప్లే అనేసి, దాంతోపాటు మనకు ISI సింబల్ అయితే ఉంది. మీరు చూస్తున్నారు కదా, అప్పటి నుంచి నేను ఈ కుక్కర్ని అయితే ఎలా పడితే అలాగా కిందకి పైకి ఫుల్ తిప్పుతూ ఉన్నా కూడా ఈ హ్యాండిల్ అయితే ఎక్కడ కూడా అయితే లూజ్ అవ్వలేదు. చాలా స్ట్రాంగ్గా ఉంది, అలాగే మంచి గ్రిప్ అయితే ఇస్తుంది మనకు. సో అప్పుడే చెప్పాను కదా, ఈ కవర్లో అయితే మనకు విజిల్ ఇస్తారనేసి. సో తీసిన తర్వాత అయితే మనకి ఇలా ఉంటుంది. విజిల్ పైన అయితే ప్రెస్టీజ్ బ్రాండింగ్ ఉంటుంది, అండ్ దీని డిజైన్ అయితే చాలా బాగుంది. మూత పెట్టిన తర్వాత అయితే కుక్కర్ అయితే ఇలా కనిపిస్తుంది. నేను ఎస్పెషలీగా ఈ బ్రాండ్లో ఈ మోడల్ ఎందుకు తీసుకున్నానంటే, ఈ మూతకి మీరు చూస్తున్నారు కదా పైన, సో ఆ డీప్ లిడ్ అనేది అయితే వస్తుంది. సో ఎప్పుడైనా మీకు విజిల్ వచ్చినప్పుడు ఆ పొంగు అనేది బయటకు రాదు.